ఒక కన్న తండ్రి తన కొడుకుని టార్చర్ చేసి క్రికెట్ బ్యాట్ తో కొట్టి కొట్టి చంపేశాడు. అంతేకాదు చనిపోతున్న టైంలో కూడా టార్చర్ చేశాడు. అది కూడా ఒక కన్న తండ్రి. ఇదంతా కూడా చదవలేదు అన్న దానికోసం చేశాడు. ఒక కన్న తండ్రి ఇలా చేయడం అనేది ఎంత అవమానకరమో చూడండి. అంతేకాదు కన్న కొడుకుని చంపేసిన తర్వాత కూడా ఆ మర్డర్ ని, అదే అతను చంపేశాడు కదా, దాన్ని కవర్ చేయడానికి ఏమేమి చేశాడు, అసలు పోలీసులు ఎలా కనుగొన్నారు, ఎలా పట్టుకున్నారు, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో మనం పూర్తి విషయాలను చూద్దాం. సో ఈ ఇన్సిడెంట్ జరిగింది వచ్చి బెంగళూరులోని కుమారస్వామి లేఅవుట్ లో. సో అతని తండ్రి పేరు వచ్చి రవికుమార్, అలాగే తన కొడుకు పేరు వచ్చి తేజ. అయితే తేజ స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన వెంటనే ఫోన్ ఎత్తుకొని ఫోన్ చూస్తూ రీల్స్ చూస్తున్నాడు. ఆ టైంలోనే తన తండ్రి అయిన రవికుమార్ వచ్చి ఈ మొబైల్ అడిక్షన్ మీద ఒక చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది తండ్రి కొడుకులకి. సో ఆర్గ్యుమెంట్ లో ఏం జరిగిందంటే, తన తండ్రి అయిన రవికుమార్, నువ్వు ఏంది ఎప్పుడు చూసినా మొబైల్ లోనే ఉన్నావు, నువ్వు అసలు చదువు మీద అసలు కాన్సన్ట్రేషన్ పెట్టడం లేదు. సో ఇలా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఈ ఆర్గ్యుమెంట్ మధ్యలో రవికుమార్ కి అగ్రెషన్ అనేది ఎక్కువైపోయింది. కోపం ఎక్కువ రావడంతో ఇక ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో తనకి రవికుమార్ కి పక్కనే ఉన్న తేజ క్రికెట్ బ్యాట్ తీసుకొని తేజని దారుణంగా కొట్టాడు. తేజ ఎంత అరుస్తున్నా అసలు వాళ్ళ నాన్న అనేది పట్టించుకోవడం లేదు. ఈ క్రికెట్ బ్యాట్ తో కొట్టడం చాలక తన తేజ హెడ్ ని పట్టుకొని గోడకి బదా బాదాడనమాట. ఇక్కడ చెప్పడం మర్చిపోయా, తేజ జస్ట్ 14 years old. 14 years అంటే 9th క్లాస్ అబ్బాయి. ఇలా గోడకేసి కొడుతున్నప్పుడు వాళ్ళ నాన్న అన్న మాట ఏంటంటే, చావురా, నువ్వు చస్తే ఏంది, చావకపోతే ఏంది, నాకు నువ్వు చచ్చినా ఒకటే, చావకపోయినా ఒకటే అని మరీ కొడుతున్నాడు. ఇలా కొట్టడం వల్ల తేజ అక్కడే చనిపోయాడు. సో తేజ చనిపోయిన తర్వాత తన కన్న తండ్రి ఈ మర్డర్ ని ఏదో కవర్ చేయాలనుకున్నాడు. సో దీనికోసం ఏం చేశాడంటే, తేజ ఎంత టార్చర్ అనుభవించాడంటే, పొద్దున్నే 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా పెయిన్ తో అక్కడే అల్లాడుతున్నాడు. మినిమం ఒక కన్న తండ్రికి ఉండాల్సిన బాధ్యత లేకుండా కఠినంగా ఒక కొడుకు అక్కడ పడుంటే అది చూస్తూనే తేజ 2 గంటల పైన చనిపోయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లాడు. ఈ హాస్పిటల్ కి ఎందుకు తీసుకెళ్లాడంటే, సో తేజ చనిపోయాడని ఈయనకి ఆల్రెడీ తెలుసు. సో హాస్పిటల్ కి కంపల్సరీ తీసుకెళ్లాలి, ఎందుకంటే ఒక తండ్రి కదా. సో హాస్పిటల్ కి చనిపోయిన తర్వాత తీసుకెళ్లాడు. సో బికాస్ ఆఫ్ నా కొడుకు న్యాచురల్ గా డెత్ అయిపోయాడు అన్న దానికి నిరూపించుకోవడానికి. తర్వాత హాస్పిటల్లో వాళ్ళందరూ తేజ చనిపోయాడని డిక్లరేషన్ ఇవ్వడంతో తీసుకొచ్చి ఒక న్యాచురల్ డెత్ లాగా తేజకి కర్మలు చేయడం స్టార్ట్ చేశాడు. సో తేజకి కర్మలు చేస్తున్న టైంలో ఎవరు చెప్పారో తెలియదు కానీ పోలీసులకి ఇంటిమేషన్ అయితే వెళ్ళింది. కరెక్ట్ టైంలో పోలీసు వాళ్ళు వచ్చి అతని బాడీని చెక్ చేసి చూస్తే బాడీ మొత్తం చాలా వియర్డ్ గా ఉందన్నమాట. ఎలా అంటే దెబ్బలతో నిండిపోయి ఉండడం, అలాగే తల మీద ఎక్కువ దెబ్బలు వాళ్ళు గ్రహించారు. సో ఇదేదో సస్పీషియస్ డెత్ గా ఉందని పోలీసులకు డౌట్ వచ్చి ఆ బాడీని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని హాస్పిటల్ కి పోస్ట్ మార్టం కోసం ఇచ్చారు. ఆ పోస్ట్ మార్టం లో ఇవన్నీ తేలింది. తేజ కావాలనే చనిపోలేదు, అదేమి న్యాచురల్ డెత్ కాదు. కావాలనే వాళ్ళ నాన్న చదవలేదు అన్న ఒక్క విషయంతో చంపేశాడని ఈ పోస్ట్ మార్టం లోనే తేలింది. సో తేజ వాళ్ళ నాన్నని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఈ విషయాలన్నీ చెప్పాడు. లాస్ట్ కి తేజ వాళ్ళ నాన్న అయితే అరెస్ట్ చేశారు, కానీ ఇప్పుడు ఆ పిల్లవాడి పరిస్థితి మళ్ళీ ఆ ప్రాణం తిరిగి రాదు కదా. జస్ట్ బికాస్ ఆఫ్ చదవలేదన్న కారణానికి చంపేంత వరకు వెళ్ళిపోయాడంటే వీళ్ళ నాన్న ఎంత సాడిస్టో చూడండి. గైస్, జస్ట్ మనం మాట్లాడుకుంటే ఇప్పుడు నేను కూడా ఒక బ్యాక్ బెంచర్నే. నేను స్కూల్ కి వెళ్ళింది జస్ట్ బికాస్ ఆఫ్ నాలెడ్జ్ కోసమే. ప్రాక్టికల్ మైండ్ తోనే వెళ్ళా, ప్రాక్టికల్ మైండ్ తోనే ఎగ్జామ్స్ అన్ని కూడా రాసా. జస్ట్ ఏది పరీక్షలు వచ్చినా సరే జస్ట్ రిఫరెన్స్ చూసుకొని రాసేసి రావడమే. పేరెంట్స్ అయినా సరే వాళ్ళ పిల్లలు చదవడం లేదంటే జస్ట్ వాళ్ళకి భయపెట్టడం, కొట్టడం కాదు, జస్ట్ ప్రాక్టికల్ గా నేర్పించడం ట్రై చేయండి. ఎందుకంటే విజువాలిటీ ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. మీరు బుక్ ఇచ్చి ఎంతసేపు చదవమన్నా కూడా వాళ్ళకి చదివినా ఎక్కదు. అదే మీరు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తే వాళ్ళకి ఇంకా అర్థం అవుతుంది. బికాస్ ఆఫ్ ఈ పర్టికులర్ టైంలో ఏంటంటే చాలా మంది మొబైల్స్ కోసమే అడిక్ట్ అవుతున్నారు. చాలా మంది పిల్లలు కూడా ఫోన్ లేని అసలు అన్నం కూడా తినలేని పరిస్థితిలో ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇలా వీడియో విజువలైజేషన్స్ చాలా అలవాటు అయిపో ఉంటాయి. సో ఈ వీడియో విజువలైజేషన్ వల్ల లేదంటే ప్రాక్టికల్ మైండ్ ని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఆటోమేటిక్ గా ఐక్యూ లెవెల్స్ అనేది పెరుగుతాయి. మీ పిల్లలు ఇంకా ఎక్కువ చదవడానికి ఆస్కారం ఉంటుంది. ఎంత పిల్లవాడు చదవలేదు అనుకున్నా సరే ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళు మనకు తెలియకుండా చనిపోతే ఓకే అనుకోవచ్చు, కానీ చదవలేదని సొంత పేరెంట్సే ఈ విధంగా చంపేస్తూ ఉంటే ఎలా? ఈ డెత్ అనేది ఇప్పుడు జరుగుతున్న కాలంలో ఈ డెత్స్ అనేది
ఒకరిని చంపడం అనేది చాలా కామన్ అయిపోతుంది. ఇదే విధంగా కేరళకి చెందిన ఒక అబ్బాయి, అదే తమిళనాడుకి చెందిన ఒక అమ్మాయి ఏం చేసిందంటే కేరళ అబ్బాయిని చంపడానికి సింపుల్, అసలు చంపడం అనేది ఎంత కామన్ అయిపోయిందంటే ఎన్నిసార్లు ట్రై చేసిందంటే ఆ అమ్మాయి అబ్బాయిని చంపడానికి మెనీ టైమ్స్ ట్రై చేసింది. లాస్ట్ కి ఇలా కాదని తమిళనాడుకి అమ్మాయి అతనికి ఫోన్ చేసి నేను ఒక్కటే ఉన్నాను రా మన ఇద్దరం ఎంజాయ్ చేద్దామని మైమర్పించి అబ్బాయిని తీసుకొచ్చి కషాయంలో ఆ మందుని విషాన్ని కలిపి అతనికి ఇచ్చి తాగించి చంపించేసింది. లాస్ట్ కి మీరు దీని మీద ఎలా రియాక్ట్ అవుతారనేది కింద కామెంట్ లో కామెంట్ చేయండి. ఇలాంటి డైలీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నాల్లో పెట్టుకోండి.